అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామములో అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆదివారం కొంతమంది, మరికొంతమందికి శనివారం, ఇంకొంతమంది శుక్రవారాలు, ఇంకా కొంతమంది కొన్ని ప్రత్యేక దినాల్లో దేవుని యొక్క ఆలయాల్ని దర్శిస్తూ ప్రార్థనా మందిరాలు పాలు పంచుకుంటూ దేవుని ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది కనిపిస్తూ ఉంటుంటారు. అదే తరుణంలో చాలా మంది ఆలయాల యొక్క ప్రాముఖ్యత, పరిశుద్ధత తెలిసినప్పటికీ దేవుని యొక్క ఆలయాలకు వెళ్ళనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడు ఆలయాల్లోనే ఉంటారా? మా మనసులో ఉండరా? మా ఇంట్లో ఉండరా? ఇంకెక్కడైనా ఉంటారు? అన్ని చోట్ల దేవుడు ఉంటారు, ఆలయానికి వెళ్ళనవసరం లేదని చెప్పి దేవునికి దూరం అవుతున్నటువంటి కొంతమంది తెలివైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. భగవంతుడైనటువంటి దేవుని యొక్క మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఎలా ఉన్నాయో అవి ధ్యానం చేసుకుంటూ ప్రార్థనా మందిరాల యొక్క, ఆలయాల యొక్క ప్రత్యేకత, ప్రాముఖ్యతను అర్థం చేసుకుందాం. ముఖ్యంగా మూలవాక్యంగా మార్కు శుభవార్త 11వ అధ్యాయము, మార్కు శుభవార్త 11వ అధ్యాయము 15 నుండి 17 వరకు వచనాల్లో ముఖ్యంగా 17వ వచనం, నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనా నిలయము అనబడును, దానిని దొంగల గుహగా మార్చితిరి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచండి, ప్రార్థనలోకి వీంచుదాం. సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్తవు, మీ సాన్నిధ్యములో ఈ సమయంలో వాక్యం ఆలకించబోతున్నటువంటి మమ్మందరినీ కూడా మీ సహవాసానికి నడిపించండి ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా, మీరు మాతో మాట్లాడండి. ఈ సమయంలో ప్రభా మా సొంత జ్ఞానం కాదు ప్రభా, మీరు మాట్లాడితేనే మాకు ఆశీర్వాదం. నిలబడి ఉన్న నన్ను మరుగుపరిచి మీ పరిశుద్ధమైనటువంటి మాటల ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి వారు చక్కగా అర్థం చేసుకుని మీరే మాతో మాట్లాడమని, ఈ సమయం ద్వారా మమ్ము ఆశీర్వదించమని, దీవించమని మా ప్రభును రక్షకుడును యేసు ప్రభు దివ్యనామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కరుణామయుడు, దయాపరుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి అని ప్రభువుకు ఉన్నటువంటి పేర్లు. అంటే ఆయన కరుణమయుడు, ప్రేమస్వరూపుడు, దయగల దేవుడు. అటువంటి పేర్లు కలిగినటువంటి ప్రభు కోపపడినటువంటి సందర్భం ఒకటి ఉంది. ఇప్పుడండి యెరూషలేములో ఆయన దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ దేవాలయంలో వ్యాపారం చేస్తున్న వారిని చూసి చాలా కోపగించారు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 16వ వచనం, పావురములను అమ్మిడి వారితో వీనిని ఇట నుండి తీసుకుపోండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా మార్చవద్దు. ఏమంటున్నారండి? ప్రభు యెరూషలేము దేవాలయంలో అడుగుపెట్టిన తర్వాత ఆలయంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారందరి మీద కోపగించి చెబుతున్నటువంటి మాట, నా తండ్రి గృహమును వ్యాపార స్థలముగా మార్చవద్దు. దేవుని యొక్క ఆలయాన్ని, ప్రార్థనా మందిరాన్ని ఎలా పోలుస్తున్నారు చూడండి. తండ్రి గృహముగా మారుస్తున్నారు, తండ్రి గృహముగా ఆయన వర్ణిస్తూ ఉన్నారు, తండ్రి గృహముగా చెప్తూ ఉన్నారు. మరి మనం ఈనాడు దేవుని యొక్క ఆలయాలకి యొక్క ప్రాముఖ్యత తెలిసి, తండ్రి యొక్క గృహముగా, తండ్రి యొక్క ఆరాధన స్థలముగా తెలిసి కూడా ఆ సన్నిధి యొక్క ప్రాముఖ్యత, పరిశుద్ధత మనం అనుభవించలేకపోతున్నామే. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం, నేను మిమ్ము నా పవిత్ర పర్వతములకు కొనుగొత్తును, నా ప్రార్థనా మందిరమును మిమ్ము సంతోషచిత్తులను గావింతును, నా బలిపీఠంపై మీరు అర్పించు బలులను, దహన బలులను స్వీకరింతును, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరము అనబడును. దేవుని ఆరాధించడానికి ఒక స్థలం. నీ సంతోషము, నీ సమాధానము, నీకున్నటువంటి కృతజ్ఞత, ఇవన్నీ కూడా నువ్వు చేసినటువంటి వారం రోజుల యొక్క మన పనిపాట్లలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రోజు సమావేశము, అది ఆరాధన సమయం. అది దేవుని యొక్క ఆలయంలో మనం పాలు పంచుకుని మన సంతోష, సమాధాన యొక్క అర్పణలు, కృతజ్ఞతలు ఇవన్నీ కూడా దైవ సన్నిధిలో అర్పించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సన్నిధే దేవుని యొక్క ఆలయం. దేవునిని ఆరాధించడానికి, దేవుని మహింపరచడానికి దేవుని యొక్క ప్రణాళికే దైవ మందిరాలు, ప్రార్థనా మందిరాలు.
అనొచ్చు. ఒకవేళ దేవుని యొక్క వాక్యమును బట్టి ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నాకెట్టి మందిరాన్ని నిర్మిస్తారు అని చెప్పి ప్రభువే అన్నారు కదా అనొచ్చు. అలా అన్న ప్రభువే అసలు ఆయన సహవాసం ఎలా ప్రారంభించబడింది? ఆయన మందిరం కట్టమని అన్నారా? ఈ వాక్యాల్ని సమయంలో జ్ఞాపం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం ఆదామావుల విషయంలో చూసినట్లయితే ఆదామావులతో ఆయన సహవాసం ఎలా ఉండేది మనకు తెలుసు. సాయంకాలం పూట, చల్లని పూట ఆయన వారితో సహవాసం చేస్తూ ఉండేవాడు, వారితో నడుస్తూ ఉండేవారు. ఆదామావులతో ఆయన సహవాసం వారితో కలిసి జీవిస్తూ ఉండేది. వారికి పుట్టినటువంటి కయను ఆబేలులు దేవునిని ఆరాధించే విధానం ఎలా చూపించారు? దేవునికి అర్పణలు అర్పించారు. అంటే దేవుని ఆరాధించే విధానం మనకు తెలియచేశారు. తరువాత హానోకు దేవునితో సహవాసం చేశారు. దేవునితో సహవాసం చేయబడడం వల్ల హానోకును దేవుడు కొనుపోబడిను అని రాయబడి ఉంది. అంటే దైవ సహవాసము ఆనాడు ప్రజలతో మమేకమవుతూ ఉండేది. తర్వాత మనం చూస్తున్నట్లయితే నోవా కాలం వచ్చేటప్పటికి నోవా దేవుని యొక్క స్వరాన్ని ఆలకించి దేవుడు చెప్పినట్లుగా తూచా తప్పకుండా ఇదిగో చక్కనటువంటి ఓడను నిర్మించాడు. నిర్మించిన ఓడలో ఎవరెవరు ప్రవేశించారు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ప్రవేశించలేదు. తను, తన భార్య, తన యొక్క 3 బిడ్డలు, తన 3 కోడళ్ళు, అంటే మొత్తం 80 ఆ ఓడలో ప్రవేశించారు. 40 రోజులు ఎడతెగక వచ్చినటువంటి వర్షం, జలప్రలయం అయిపోయిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి దేవుని ఆరాధించే విధానం ఒకటి మనకు నేర్పిస్తున్నారు. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవా దేవునికి పూజా పీఠము నిర్మించెను. అప్పుడు నోవా దేవునికి పూజా పీఠము నిర్మించెను. దేవునిని ఆరాధించడానికి ఆయన ఏం చేశారట? పూజా పీఠాన్ని నిర్మించారట. తను, తన భార్య, బిడ్డలు, కోడళ్ళు కలిసి వచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞతలు అర్పించే విధానాన్ని నోవా మనకు చక్కగా తెలియచేస్తున్నారు. దేవుని ఆరాధించే విధానం. నోవా తర్వాత విశ్వాసులకు పితామహుడైనటువంటి అబ్రహాము జీవితంలో దేవుడు స్వరము ద్వారా, దైవ స్వరము ద్వారా దేవుని ఆయన వెంబడించాడు. తనకున్నటువంటి వారందరినీ విడిచిపెట్టాడు. తన భార్య, ఇంకా కూడా వస్తున్నటువంటి లోతు కుటుంబాన్ని తీసుకుని ఆయన బయలుదేరుతూ వచ్చే ఆ దారిలో ఎక్కడైతే ఆయన ఆగిపోతున్నాడో ఆగిపోయిన ప్రదేశంలో దేవుని ఆరాధించే విధానం ఒక చక్కనటువంటి పద్ధతి ఏం చేశారంటే వాళ్ళందరూ ఉండడానికి గుడారాలు కట్టుకున్నారు. ఆ గుడారాల పక్కన దేవుని ఆరాధించడానికి బలిపీఠము కట్టారు. ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునకున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. ఏం చేశారటండి? ఆయన తనకు గుడారాలను వేసుకున్న తర్వాత దేవునికి ఒక బలిపీఠం కట్టి ప్రభువుకి ప్రార్థన చేశారు. అంటే ప్రభువుని ఆరాధించడానికి, దేవునిని మహింపరచడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సన్నిధి కావాలి. ఒక బలిపీఠం కట్టి దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు. అక్కడే కాదండి, అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నా మళ్ళీ గుడారం తీసి మళ్ళీ ఒక చోటకు గుడారం వేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక చోటకు వెళ్ళినప్పుడు అక్కడ కూడా గుడారాలను వేసుకున్న తర్వాత ప్రభువుకు మరలా దేవుని ఆరాధించడానికి మరలా బలిపీఠం కడుతూ ఉన్నారు. ఆదికాండం 13వ అధ్యాయము 18వ వచనం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులో మమ్రే దగ్గర ఉన్న సింధూరు వృక్షవనంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అబ్రాము తను నడుస్తున్నటువంటి ప్రతి ప్రదేశములో కూడా ఎక్కడికి వెళ్తున్నా సరే దేవునిని ఆరాధించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని ఎన్నుకుంటూ ఉన్నాడు. బలిపీఠాన్ని కడుతూ ఉన్నారు. బలిపీఠాన్ని కట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడండి. ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము, ఆ పవిత్రమైనటువంటి స్థలము, దేవునిని ఆరాధించే స్థలం కావాలి. అబ్రహాము తర్వాత తన కుమారుడైనటువంటి ఇష్షాకు జీవితంలో కూడా తండ్రి ఆరాధించిన విధంగానే బలిపీఠాలు కడుతూ దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఇష్షాకు కుమారుడు యాకోబు విషయంలో కూడా చూసినట్లయితే యాకోబు తన అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు తను పొందిన తర్వాత, తండ్రి యొక్క ఆశీర్వాదాలు తను స్వీకరించిన తర్వాత తన అన్నయ్య ఏం చేస్తాడేమని భయపడి పారిపోతున్నటువంటి తరుణంలో ఒక చక్కనటువంటి ప్రార్థన మందిరానికి, దేవుని యొక్క ఆలయానికి ఉన్నటువంటి వచనాన్ని మనం ధ్యానం చేసుకోవచ్చు. తండ్రి తల్లి మాటలు ఆలకించి తన మేనమామ ఇంటికి పారిపోతున్నాడు.
ఒక చోటకు చేరాడు. చేరి నిద్రపోవడానికి తలదిండుగా ఒక రాయిని తీసుకుని తలదిండుగా ఒక రాయి పెట్టుకుని నిద్రపోయాడు. నిద్రపోయినటువంటి యాకోబుకి ఒక దర్శనం వచ్చిందండి. ఏం దర్శనం వచ్చింది? దేవదూతలు ఆకాశం నుండి భూమికి ఒక నిచ్చెన వేసుకుని పైనుంచి కిందకి పై దిగుతూ ఎక్కుతూ ఉన్నాయట. ఆ మేలుకున్నటువంటి యాకోబు వెంటనే ఏం చెప్తున్నాడు తెలుసా? ఆదికాండం 28వ అధ్యాయము 10వ వచనం. యాకోబు బెర్షెబా దాటి హారాను వైపుకు వెళ్లి బాట పట్టెను. అతడు ఒకానొక చోటకు వచ్చి ప్రొద్దుకు కుడిచే అక్కడ ఆగిపోయెను. ఆ చోటనున్న రాతిని తలదిండుగా చేసుకుని నిద్రపోవుటకు నడుము వాల్చెను. ఏం జరిగింది? దైవ దర్శనం జరిగింది. 16వ వచనం. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని 17వ వచనంలో భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు. ఏమంటున్నారండి? ఇది దేవుని మందిరమే కాని వేరొకటి కాదు. భయపడ్డారటండి. ఇది దేవుని యొక్క మందిరము, ఇది దేవుడు ఇక్కడ ఉన్నారు, ఇది దేవుడు ఇక్కడ ఉన్నట నిజము, ఇది దైవ మందిరమే కానీ ఇది వేరొకటి కాదు అని నిద్రపోవడానికి తలదిండుగా ఒక రాయిని తీసుకున్నాడు. ఆ రాయిని తీసుకున్నటువంటి స్థలము దేవుని యొక్క మందిరముగా భావిస్తున్నాడు. అనగా దైవ దర్శనాన్ని పొందినటువంటి ఆ స్థలములో దేవుడు ఉన్నారని వెంటనే ఆయన లేచి, ఇది ఎంత భయంకరమైనటువంటి సన్నిధి, ఇది దేవుడు ఉన్నటువంటి స్థలము అని చెప్పి తన కూడా తీసుకొచ్చినటువంటి కూడా చేతికర్ర పట్టుకున్నాడు. మరొకటి తైలము తెచ్చుకున్నాడు. తైలము తెచ్చుకుని ఆ రాతి మీద తైలము పోసి దేవునికి పవిత్రము చేసి దేవునికి అంకితము చేసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెడుతూ ఉన్నారు. అనగా ప్రియ సహోదరి సహోదరులారా, దైవ సన్నిధి పవిత్రమైనది, దైవ సన్నిధి పరిశుద్ధమైనది అనొచ్చు. ఒకవేళ మన ఇంటిలో ప్రార్థన చేసుకుంటున్నాము కదండి అని అనొచ్చు. మరి చాలా మంది సేవకులు చక్కనటువంటి ఆలయాలు కట్టినా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఉండడానికి వేరేగా ఉంటుంటారు. ఎందుకనంటే ఆ సన్నిధి పరిశుద్ధమైనటువంటి సన్నిధి కాబట్టి. అందుకనే ఆ సన్నిధిని యాకోబు ఏ రీతిగా అయితే ఆ స్థలాన్ని దేవునికి అంకితము చేసి తైలము ద్వారా అభిషేకిస్తున్నాడో, ఈనాడు దైవ సేవకుల ద్వారా ప్రార్థన మందిరాలు, ఆలయాలు అభిషేకించబడుతున్నాయి. కారణం ఏంటంటే అది దైవ మందిరాలు, సాక్షాత్తు దేవుని యొక్క ఆరాధనలు స్వీకరిస్తున్నటువంటి స్థలాలు. ఆ స్థలాలలో వెళ్ళి మనం కూర్చుని ఆరాధించడం దేవుడు మనకిస్తున్నటువంటి ఒక మహద్భాగ్యం. సర్వసృష్టికర్త అయినటువంటి సర్వోన్నతుడు, అత్యున్నటువంటి సింహాసనంపై ఆసీనున్నటువంటి దేవుడు మన అర్పణలను, ఆరాధనలను, విన్నపాలను, కృతజ్ఞతలను స్వీకరించడానికి దేవుడే ఏర్పాటు చేసుకున్నటువంటి సన్నిధి దైవ మందిరాలు. అన్ని స్థలాల్లో దేవుడు ఉన్నారండి, అన్ని చోట్ల దేవుడు ఉన్నారని అని అంటే మోషేతో ఒక మాట చెప్తున్నారు. మండుచున్న పొదలో మోషేతో మాట్లాడిన దేవుడు ఏమంటున్నారు? మోషే, నీవు నిలుచున్నటువంటి స్థలం పరిశుద్ధమైనది, నీ చెప్పులు విడిచిపెట్టు. అన్ని స్థలాల్లో చెప్పులు విడిచిపెట్టి తిరగొచ్చు కదా. అన్ని స్థలాల్లో దేవుడు ఉన్నారండి, దేవుడు ఉన్నారు, అన్ని స్థలాల్లో దేవుడు ఉన్నారు. కానీ కొన్ని స్థలాలు పవిత్రమైనవి, కొన్ని స్థలాలు పరిశుద్ధమైనవి, దేవునికి అంకితం చేయబడినవి. అనేక సేవకుల ద్వారా, దైవ సువార్తికుల ద్వారా, దైవ అభిషేక్తుల ద్వారా ప్రార్థన మందిరాలు, దేవాలయాలు అభిషేకించబడుతూ ఉన్నాయి. అక్కడ మనం సమర్పిస్తున్నటువంటి విన్నపాలు, అర్పణలు దేవునికి అంకితం చేయబడుతున్నవి, స్వీకరిస్తూ ఉన్నారు దేవుడు కూడా. ఉపదేశకుడి గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో పవిత్ర మందిరాలకి, పరిశుద్ధ మందిరాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఒక మాట చెప్తున్నారు. ఇది దేవాలయములకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మెలగవలను, నీ ప్రవర్తన జాగ్రత్త సుమా. ఎక్కడికి వెళ్ళినప్పుడు అండి? దేవుని యొక్క ఆలయాలకు వెళ్తున్నప్పుడు, ప్రార్థన మందిరాలకు వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్త సుమా, జాగ్రత్తగా మెలగవలెను. ఎందుకు చెప్తున్నారు? ఇది దైవ మందిరము, దేవుడు సాక్షాత్తు దేవుడు ఉన్నటువంటి స్థలము. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలండి? ఆ సన్నిధిలో అడుగు పెట్టగానే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మెలగవలెను. మనం అంత పరిశుద్ధత, అంత పవిత్రత ఆ స్థలానికి ఇచ్చినప్పుడు మనం కూడా పరిశుద్ధులుగా మార్చబడతాం, దేవుని యొక్క బిడ్డలుగా దైవ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుతాం. ఎంత పవిత్రత దేవుని యొక్క ఆలయాలకు ఇస్తామో అంత పరిశుద్ధత, అంత దీవెన మనం పొందుతాం. అంతేకాదు అక్కడ మరొక మాట కూడా రాస్తున్నారు, అక్కడికి వెళ్ళి వారు విధేయతతో వినుటకు వెళ్ళవలెను. ఎందుకట?
విధేయత చూపించాలి. దేవుని యొక్క ఆలయాల్లో వినుటకు వెళ్ళవలను, విధేయతతో అర్పణ అర్పించడానికి, విధేయతతో కృతజ్ఞతాస్తుతులు అర్పించడానికి, విధేయతతో ఆయన మాటలు ఆలకించడానికి. మనం చాలా చోట్ల వింటున్నామండి, ఈ మాత్రం వాక్యం వినడానికి, లేకపోతే ఆ మొబైల్లోను ఈ మాత్రం వాక్యం వినడానికి, ఆ పెద్ద పెద్ద టీవీల్లోనూ ఈ వాక్యం వినడానికి, సోషల్ మీడియాలో ఈ రోజు ఎంతో మంది స్వార్థకులు ఉదయాన్నే పంపిస్తున్నటువంటి మాటలు ఆలకిస్తున్నాం కదా. దైవ మందిరాల ప్రత్యేకత విధేయతతో అక్కడ కూర్చుని దేవునికి ఆరాధిస్తూ ఆ వాక్యాలను మనం విధేయతతో ఆలకించాలి. చాలా మంది దేవుని యొక్క ఆలయాలకు వస్తూ ఉంటుంటారు, ఏదో ఎక్కడో మనసు పెట్టి ఆలకించే విధానం. ఎప్పుడు ఆరాధన అయిపోతుందా, త్వరగా ప్రార్థనకి వెళ్ళిన వాళ్ళు, త్వరగా ఆరాధనకి వెళ్ళిన వాళ్ళు బాగానే ఉంటుంటారు. మధ్యలో వెళ్తున్న వాళ్ళు ఇంకా ఆరాధన అవ్వలేదండి, ఇంకా చెప్తున్నారండి, ఇంకా ఎంతసేపు అండి అని చెప్పి కొంతమంది బయటే ఉండిపోతుంటుంటారు. వచ్చింది ఎందుకో తెలియదు. దేవుని యొక్క ఆలయంలో కూర్చున్న వాళ్ళు కొంతమంది అయితే ఎప్పుడైపోతుందా, రేపు వ్యాపారం పరిస్థితి ఏంటి, రేపటి మా పనిపాట్ల పరిస్థితి ఏంటి, ఇలా దేవుని యొక్క ఆలయంలో కూర్చుంటూనే ఎన్నో రకాలుగా ఆలోచించే వాళ్ళు మరి కొంతమంది కనబడుతుంటుంటారు. రే సహోదరి సహోదరా, దేవుని యొక్క ఆలయంలో మనం ఉన్నప్పుడు జాగ్రత్త సుమ. దేవుని మందిరం, దేవుడు నివాసిస్తున్నటువంటి తండ్రి గృహము. మోషే నువ్వు నిలుచున్నటువంటి స్థలం పవిత్రమైనదని చెప్పినటువంటి ప్రభు ఆయన మోషేను నడిపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించేటప్పుడు వెనకాల సైన్యము, ఎదురు సముద్రం ఉన్నప్పుడు వారి నడుమ ఆయన ఎలా ఉన్నారట, ఇదిగో అగ్ని స్తంభములా ఉన్నారు. అంతేకాదు వారిని నడిపించుకున్నటువంటి ప్రతి ప్రదేశంలో కూడా పగలు మేఘమై, రాత్రులు అగ్ని స్తంభమై వారి మధ్య ఉంటూ వారిని చక్కగా నడిపిస్తూ ఉన్నారు. దేవుని యొక్క సహవాసం వారి మధ్యలో ఉంటూ ఉండేది. అందుకే ఆయన సహవాసాన్ని ఆయన మాటల ద్వారా చెప్తున్నారు, మోషే నేను మీ మధ్య ఉండడానికి నాకు ఒక మందిరాన్ని నిర్మించుము అని ఆయనే స్వయంగా చెప్తూ ఉన్నారు. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం, వారి నడుమ నివసించుటకు నాకొక మందిరమును నిర్మింపము. ఏమన్నారండి? వారి మధ్య నుంచి నివసించడానికి నాకు ఒక మందిరం కావాలి. అదేంటండి, అన్ని చోట్ల దేవుడు ఉన్నారు కదా, మందిరం ఎందుకు అంటే ఆయనే చెప్తున్నారు కదండి. ప్రజలతో మోషే చెప్తున్నారట, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, పగల మేఘమై రాత్రి అగ్ని సమయం ఉన్నటువంటి దేవుడు మన మధ్య ఉండడానికి మందిరం కట్టాలని అంటున్నారు అనగానే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ స్వచ్ఛందంగా ప్రేమపూర్వకంగా అనేక విరాళాలు ఇవ్వడం మొదలు పెట్టారట. బంగారం తోచిన వాళ్ళు బంగారం ఇవ్వడం, వెండి ఇవ్వడం, వస్త్రాలు ఇవ్వడం, దూప దీప వర్ణ రకరకాలమైనటువంటి వస్త్రాలు, కొంతమంది తమకు తోచినటువంటి ప్రతి కానుకలు కూడా ఇవ్వడం మొదలు పెట్టారట. అంటే ఏంటండి, అప్పుడు కట్టినటువంటి ఆలయాలు రాతితో కట్టినటువంటి, లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి సిమెంట్తో, లేకపోతే రకరకాల కట్టినటువంటి ఆలయాలు కాదు. అప్పుడు వారు సంచార జీవులుగా ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి వెళ్తున్నారు. వాళ్ళందరూ వేసుకున్నటువంటి గుడారాలే, కానీ ఆ గుడారాల్లో దేవుడు లేరు. ఎక్కడున్నారట? ఇదిగో నాకు ఒక మందిరాన్ని నిర్మించుము. ఆ మందిరం ఎలా ఉండాలట? తెరలతో కట్టాలి, గుడారాన్ని కట్టాలి, పొడవు ఎంత ఉండాలి, ఎత్తు ఎంత ఉండాలి, వెడల్పు పొడవులు ఇలా ఉండాలని చెప్పి అది 2 భాగాలుగా ఉండాలి. మొదటిది పవిత్రమైనటువంటి స్థలం, రెండవది అతి పవిత్రమైనటువంటి స్థలం. అతి పవిత్ర స్థలంలో అడ్డుగా తెర ఉండాలి. ఆ అడ్డుగా తెరలోకి లోపలికి యాజకుడు మాత్రమే ప్రవేశించాలి. ఆ అడ్డుగా తెరలో ఉన్నటువంటి దాంట్లో ప్రభు ఉంటారా? కాదు. మరలా అక్కడ ఇంకొకటి కట్టాలి. ఏంటిది? ఒడంబడిక పెట్టే మందసం కట్టాలి. దానికి కూడా ఎత్తు పొడవులన్నీ కూడా చక్కగా చెప్పారండి. అవి చెప్పినటువంటి ప్రభు ఆ పెట్టే ఒడంబడిక పెట్టే మందసం ఎలా ఉండాలంట? తుమ్మకర్రతో చేయాలి. అది ఎత్తు వెడల్పు ఉండాలి. 2 వైపులా బంగారపు తొడిమ పొదగాలి. ఆ మందసానికి ఎదురుగా 2 కేరూబులు అంటే దేవదూతల యొక్క స్వరూపాలు ఉండాలి. ఆ మందసానికి ఎదురుగా దీపస్తంభం ఉండాలి. ఇలా మందసం యొక్క ప్రత్యేకతను కూడా చెప్తున్నారు. గుడారం కట్టాలి. గుడారము 2 భాగాలుగా, పవిత్ర స్థలము అతి పవిత్ర స్థలంగా ఉండాలి. ఆ పవిత్ర స్థలములో మందసం ఉండాలి, ఒడంబడిక పెట్టె ఉండాలి. పెట్టె మాత్రమేనా? పెట్టుంటే సరిపోతుందా? కాదు. ఆ పెట్టెలో ఏమేమి ఉండేవి? మన్నా భోజనము, 2 అహరోను చిగురించిన చేతికర్ర, 3వది ఆజ్ఞల నిబంధన పలకలు. ఈ 3 దేవుని ఆజ్ఞ ప్రకారమే ఆ పెట్టెలో ఉంచబడినవి. ఆ పెట్టెలో ఉంచబడినటువంటి ఆ మందసములో దైవ ప్రత్యక్షత వారి మధ్య ఉండేది. అదే దైవ మందిరం, గుడారము.
ఆదాము అవ్వల దగ్గర నుంచి దేవుని యొక్క సహవాసము వారి మధ్యలో ఉంటున్నటువంటి దేవుడు వారందరి మధ్యలో ఉండడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మందిరాన్ని కట్టమన్నారు. ఆ కట్టబడినటువంటి మందిరమే గుడారం. ఆ గుడారములో వడంబడిక పెట్టె ఉండేది, మందసం ఉండేది. ఆ మందసములో ప్రభువు యొక్క తేజస్సు వారి మధ్య ఉంటూ ఉండేది. వారు ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ మేఘం మళ్ళా ఆ గుడారం నుంచి పైకి వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళు మళ్ళీ గుడారం తీసి వడంబడిక పెట్టే మందసాన్ని మోసుకుంటూ వెళ్తూ ఉండేవారు. ఆ రీతిగా దేవుడు మోషేతో స్వయంగా చెప్పుతూ ఆయనకు మందిరం కట్టమని ఆయన కోరుచూ ఉన్నాడు. అది పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రమైనటువంటి స్థలం, అతి పవిత్రమైన స్థలం, యాజకుడు మాత్రమే వెళ్ళవలసినటువంటి స్థలం. అది పరిశుద్ధమైనటువంటి దేవుడు స్వయంగా వారి మధ్య నివసించడానికి దేవుని చేత కోరుకున్నటువంటి స్థలమే దైవ మందిరం. మరి ఆ మందసములో దేవుడు ఉంటూ వారిని ఎలా నడిపించేవారు? ఆ మందసములో దేవుడు వారితో ఉంటూ వారికి ఏ రీతిగా జయాన్నిచ్చేవాడు? ఆ మందసములో, ఆ గుడారములో, ఆ దైవ మందిరములో, ఆ ప్రార్థనా మందిరములో, ఆ గుడారములో ఉంటూ దేవుడు వారితో ఏ రీతిగా సహవాసం చేస్తూ వారిని కానాను దేశానికి నడిపించారు. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, ప్రార్థనలోకి వీంచండి. దయగల తండ్రి, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ పరిశుద్ధమైనటువంటి మాటల ద్వారా మీ పోలికలో సృష్టించబడినటువంటి మాతో నడిచిన దేవుడు ప్రభా. ఆదాము దగ్గర నుండి మోషే వరకు కూడా మీరు నడుస్తూ ఉన్నారు. ఏదోను తోటలో నీ నివాసం ప్రభా. నోవాహుతో నడిచిన దేవుడు, హానోకుతో నడిచిన దేవుడు, అబ్రహాము, ఈశాకు, యాకోబులకు ప్రత్యక్షమైనటువంటి దేవుడు ప్రభా. మా మధ్య నివసించడానికి మందిరాన్ని నిర్మించమని మీరే స్వయంగా చెబుతూ ప్రభా, ఏ రీతిగా మీరు ఇశ్రాయేలు ప్రజలను రీతిగా నడిపించారో ప్రభా, మేము తెలుసుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకు మీకు వందనాలు. అవును ప్రభా, సకల సృష్టికి కారణభూతుడైనటువంటి మీరు మా మధ్య ఉన్నారు తండ్రి. మా మధ్య నివాసం చేస్తున్నారు. మేము ఆరాధించే స్థలాలు, మేము ఘనపరిచే స్థలాలు, దైవ మందిరాలు, ప్రార్థన మందిరాలకు ఇవ్వవలసిన విలువని ఇస్తూ మీ నిండు దీవెనలు పొందుకునే భాగ్యం ఈ సమయంలో వాక్యం వింటున్న అందరికీ దయచేయమని, ఈ సహవాసాన్ని మేము దూరం చేసుకోకుండా చక్కగా ఆరాధన స్థలాలలో మేము ఘనపరుచుకునే భాగ్యం మా అందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడును యేసు ప్రభు దివ్యనామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునామములందరికీ మరొకసారి వందనాలు. దేవుడు మేము అందరినీ దీవించును గాక. ఆమేన్.